వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ ఎంపీ కేశవ నానిపై బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు. అందులోకి అయ్యారాం గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకురాడు. ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాల తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వెక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానోడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. విజయవాడ పార్లమెంటరీ వైసీపీ సమన్వయకర్త ఎంపీ కేశవ నాని కామెంట్స్. ఎవరైతే పార్టీ నుంచి బయటకు పంపించాలనుకుంటారో, ఎవరినైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో అనేటువంటి కామెంట్ చేపిస్తూ ఓర్పక్కలు కొంతమంది పెట్టుకుని అలవాటు. ఓర్పక్కలు నేను ఎంతో చెప్పాను. నేను 2020లోనే ఈ ఓర్పక్కల గురించి అందరూ చెప్పాను. నా పార్టీలో ఉన్నప్పుడు ఈ ఓర్పక్కలు పెట్టుకుని ఒక ఓర్పక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓర్పక్కలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారికి పాజిటివ్గా అనిపిస్తుంది. ఒప్పేస్తారన్నారు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే. అదే మీకు ఒక ఓరకొక్కలు పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని భోషణీకరణ చేసిన మహానుభావుడు ఉన్నారంటే గొప్ప వ్యక్తి. ఇదేదో నేను ఈ దేశాన్ని ఉద్ధరిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? మీరు అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరన్నా పార్టీ ప్రెస్ రూమ్లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయనతో పోస్టింగ్ అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓర్పక్కులు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఓర్పక్కతో చెప్పు తీసుకొట్టాలనిపించాడు లోకేష్ చంద్రబాబు గారు. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ సమాజం చెప్పాలి. విజయవాడలో కుక్కలు, దోమలు, బెడదలపై చర్యలు తీసుకుంటామని మేయర్ రాయాన భాగ్యలక్ష్మి అన్నారు. 20 డేస్ వాళ్ళు సమ్మె చేయటం జరిగింది. దాని మూలాన కూడా మనకి 1 వీక్ ఏదైతే దోమ అయితే లార్వా ఉంటుందో అది 1 వీక్లో పెళ్ళి అవుతుంది. విస్తృతంగా ఆ దోమలు అన్నవి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆ 1 వీక్ తర్వాత మరో 2 వీక్స్ 3 వీక్స్ సమ్మె ఉండటం మూలాన ఈ లార్వా అన్నది మనకి చాలా ఎక్కువగా అయ్యి ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా దోమలు నగరం అంతా ఉండటం అన్నది మనం చూస్తున్నాము. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని త్వరితగతిలోనే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. లార్వా ఏదైతే ఉందో దోమల లార్వా, దాన్ని అరికట్టడానికి మనం వాడే మెడిసిన్ పూర్తిగా వాడుతున్నాము. అలాగే త్వరలోనే మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన కాలువల్లో వాటర్ కూడా ఏదైతే పంట కాలువ కావాలి కాబట్టి వాటర్ కూడా వదులుతారంట ఈ వీక్లో. వదిలితే ఎక్కడైతే మనకి ఈ గుంటల్లాగా వాటరు క్లాట్ అయి ఉందో అక్కడ లార్వా ఎక్కువగా ఉంటుంది, అదంతా కొట్టుకెళ్తుంది. దాని మూలాన కూడా మనకి త్వరలోనే
ఈ దోమల బెడదన్నది కాస్త తగ్గే విధంగా ఉంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఎవరో మనం నోటి నెక్కలతోటి చెప్పేది కాదు, మనం గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా తీసుకున్న రిపోర్ట్ని బట్టి మనం తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంత అధికంగా అయితే మాత్రం మనకి డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ అనేవి రావటం లేదు. దానికి తోడు ఇది సీజన్ అన్నది, ఈ వింటర్ సీజన్ అన్నది ఎప్పుడు దోమలు అన్నది విపరీతంగా ఉండడం అన్నది మనకి. వీధి కుక్కల సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రశ్నించిన సమస్యపై విఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందించారు. ఒక సపరేట్ వ్యాన్, ఇంకొకటి షెడ్యూల్ ప్రకారమే ఒక 3 వ్యాన్, సో టోటల్ 4 వ్యాన్స్ మనం పెట్టున్నాము. ఇది కాకుండా పబ్లిక్కి అక్కడ చెప్పి, అంటే ఎందుకనే ఒకవేళ ఒక ఏరియాలో వ్యాన్ వచ్చింది అంటే కొంతమంది డాగ్ లవర్స్ అక్కడ ఉంటారు, అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం భయపడి ఆ కుక్కలకి ఏదైనా చంపేస్తారా లేకపోతే వేరే చోట్ల పంపిస్తారా, అదే ఒక అపోల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ స్ట్రీట్ డాగ్స్లో ఆ వ్యాన్ దగ్గర రానివ్వరు. సో కాబట్టి ముందుగానే పబ్లిక్కి చెప్పి ఈ ఫలానా రోజు ఇక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కోసం ఒక వ్యాన్ మీ దగ్గర రావడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర ఉన్న, అంటే మీ ఏరియాలో ఉన్న కుక్క ఎవరు కానీ ఏదైనా డాగ్ లవర్ ఏదైనా ఉంటే దయచేసి మీరు కూడా సాయం చేస్తే ఆ కుక్క మనం తీసుకొని ముందుగా ఇప్పుడు మన దగ్గర ఎక్సెల్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంది. అక్కడ 2 రోజు అక్కడ ముందుగా ఫస్ట్ అబ్జర్వేషన్ పెట్టుకొని 3వ రోజు ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 రోజు అబ్జర్వేషన్ పెట్టుకొని టోటల్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మనం తీసుకొని మనం మళ్ళీ పెడతాం. ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంకా పుట్టి పెరగడానికి ఇంకా అవకాశం లేకుండా మనం చేస్తాము. ఇంకొకటి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసినప్పుడు మనం వ్యాక్సినేషన్ కూడా మనం చేస్తాం. సో యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పబ్లిక్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం చూస్తాం. పబ్లిక్ నుంచి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా ఈ టెండర్ ప్రొవిజన్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావడం, తర్వాత మళ్ళీ మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ మళ్ళీ తీసుకోవడం కొంచెం డిలే అయింది. నగరంలో దోమల సమస్య, కుక్కల బెడద, త్రాగునీరు సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం, టీడీపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో మంగళవారం కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. విజయవాడ నగరపాలక సంస్థలో కృష్ణానది పక్కన ఉన్నా కానీ ప్రజలకి శీతాకాలంలోనే దాహం కేకలు. 15 రోజుల పాటు విజయవాడ నగరంలో మంచినీళ్ళు బంద్ అయిపోయింది. పరిపాలకులు వాళ్ళు ఓట్లు, సీట్లు, స్థానాల గురించి పాకులాడుతున్నారు తప్ప మంచినీళ్ళ ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకునే పాపాన పోలా. మరోవైపు దోమలు చీల్చి చెండాడుతున్నాయి. రాత్రి దోమలు కాదు, పగల దోమలు కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న మొద్దు నిద్రపోతుంది మున్సిపల్ కార్పొరేషను, వైసీపీ పరిపాలన. అలాగే వీధి వీధిన కుక్కల సైరు వ్యవహారం. వైసీపీ గడప గడపకి అని చెప్తున్నారు. ఈరోజు ఇంటింటికి ఈ వీధి కుక్కల సమస్య ఎక్కువైపోయింది. మరోవైపు ఇస్తామన్న ఇల్లు 5 ఏళ్ళు అవుతున్న విజయవాడ నగరంలో ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా ఈ వైసీపీ ప్రభుత్వం మోసగించింది. జగనన్న ఇల్లు అన్నారు, అది లేదు. ఈ వైసీపీ పరిపాలనలో భారాల పరిపాలన, చెత్త పన్ను, ఇంటి పన్నులు వీటిని పెంచే శ్రద్ధ ప్రజలకి మంచినీళ్ళు అందించే దాంట్లో, దోమలు నివారించే దాంట్లో, వీధి కుక్కలు నియంత్రించే దాంట్లో, ఇస్తామన్న ఇల్లు ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రశ్నించండి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలని ఖండించాలని సిపిఎం పక్షంగా ఈరోజు కౌన్సిల్లో ప్రజాగాలం వినిపించబోతున్నాం. వైసీపీ ప్రభుత్వం ఈరోజు కౌన్సిల్లో మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మీడియాని కౌన్సిల్లోకి రానివ్వకుండా ప్రజల గొంతు నొక్కుతుంది. మాట్లాడే ప్రతిపక్షాల గొంతు కూడా నొక్కుతుంది. ప్రజా సమస్యలంటే భయపడుతున్నారు వైసీపీ పాలకులు. కాబట్టి ఎప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈరోజు మహాత్మా గాంధీ 75వ వర్ధంతి జరుగుతుంది. ఈ మహాత్మా గాంధీజీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, మత సామరస్యం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి మహాత్మా గాంధీజీ యొక్క స్ఫూర్తిని ఈరోజు కౌన్సిల్లో వినిపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో వెలుగు యానిమేటర్స్ మంగళవారం 36 గంటల రాష్ట్ర మహాధర్నా చేపట్టారు. మా ప్రధాన డిమాండ్
విఓఏలకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాల పరిమితి సర్క్యులర్ విధించింది. ఇప్పటికే 3 ఏళ్ల కాలం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలని ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ రద్దు కోసం మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. అట్లాగే విఓఏలు 25 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇవ్వలేదు, ఉద్యోగ భద్రత కల్పించే పని లేదు. అనేక మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పనిచేస్తున్నటువంటి పొదుపు సంఘాలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వాళ్ళ స్వతంత్రతని హరించేటటువంటి పని చేసింది. మహిళా మార్టుల పేరుతోటి ఒక్కొక్కరి దగ్గర 150 నుంచి 300 రూపాయలు వసూలు చేసి మండల కేంద్రంలో మహిళా మార్టులను ఏర్పాటు చేసి సరుకులు ఇందులోనే కొనాలని విఓఏలకి టార్గెట్లు ఇచ్చేటటువంటి పని చేశారు. పొదుపు సంఘాల మహిళలకి ఏం అవసరమో అది తెలుసుకోకుండా ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని, కూరగాయ విత్తనాల పేరుతోటి ఇతర ఫ్రూట్స్ అమ్మాలని రకరకాల పేరుతోటి వాళ్ళని బలవంతపు కొనుగోళ్లు చేయించే పని చేస్తూ ఉంది. మహిళా సాధికారత అనేది వాళ్ళు ఉపాధిని పెంచే పని, ఆదాయాలు వచ్చే పని చేస్తే మహిళా సాధికారత ఉంటుంది. పొదుపు సంఘాల యొక్క పొదుపుకి వాళ్ళు గ్రూపులుగా ఏర్పాటు చేసినందుకు ఉపయోగం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ పనులన్నీ చేస్తూ ఉంది. మరొక పక్కన గతంలో 5 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీ ఉండేది సంఘాలకి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా కుంటుపరుస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే కనీసం స్పందించకుండా పార్లమెంట్లో పదే మేము ప్రత్యేక హోదా ఇవ్వం, విభజన హామీలు అమలు జరపం, మీరు చేసుకునేది చేసుకోండి, ఏం చేసుకుంటారో మేము చేసుకోండి అన్నట్లుగా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క నిరసనగా ఈరోజు మేము ఈరోజు నిరసన దీక్ష గాంధీ మహాత్ముడి సాక్షిగా ఈ నిరసన దీక్ష చేపట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 7-8 తేదీల్లో ఢిల్లీకి కూడా వెళ్ళి యువజన విద్యార్థులు అక్కడ పార్లమెంటు జరిగే సమయంలో కూడా దాని నిరసన తెలియజేయాలని చెప్పని ఈ మన ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించింది. ఈ ఎన్నికల సమయంలో అయినా సరే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వైసీపీ, టీడీపీ, జనసేన 2019 ఎన్నికలకు ముందు కోతలు కోశారు. ఆ తర్వాత చడి చప్పుడు లేకుండా మోడీ సంకలో దూరి ఈరోజు రాష్ట్రానికి వాళ్ళు కూడా హాని చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టి వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ పల్లకి మోస్తున్నటువంటి 3 పార్టీల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది. అందుకని ఆ పార్టీలు వెనుకున్న ప్రజలు ఈరోజు ఈ ఉద్యమానికి ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలి. ప్రత్యేక హోదా సాధించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. నిన్న మనం చూసాం, గల్లా జయదేవ్ బహిరంగంగా చెప్పాడు పార్లమెంట్లో. కొత్త తాత్పర్యాలతో రాజారెడ్డి రాజ్యాంగంతో అధికార వైసీపీ కార్పొరేషన్ నడిపిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి విమర్శించారు. ఇప్పుడు పంపిస్తేనే పంపించాలి, కానీ రేపు ఉదయం 9వ తారీఖు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే 1వ తారీఖు సెంట్రల్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఇంతవరకు మనం అంచనాలు తయారు చేసుకోకుండా కూర్చున్నటువంటి అసమర్థమైనటువంటి విఎంసీ ఇక్కడ నడుస్తుందంటే దాంతో దుర్మార్గం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే 90% టిట్కో ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిదే. 10% రంగులేసి కరెంటు కనెక్షన్ ఇచ్చే దిక్కు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరగలేదంటే ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి ఇల్లు రాక ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ పేరు మీద ఈఎంఐలు డెవలప్ చేశారు. ఈఎంఐలు కట్టాలి, ఇల్లు ఇవ్వలేదు కానీ ఈఎంఐలు కట్టాలి. అది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. మరి అలాగే లారీ స్టాండ్, భవానీపురంలో లారీ స్టాండ్ తీసి మార్కెట్ యార్డ్లో ఇచ్చారు. దాన్ని 1,55,00,000తో మనం షెడ్లు నిర్మిద్దామని చెప్పి గత కౌన్సిల్లో చెప్పారు. ఇప్పుడు చూస్తేనే ఏమన్నా 58 లక్షలతో వాళ్ళే షెడ్లు నిర్మించుకుంటారని చెప్పి టెండర్ పిలవకుండా, టెండర్ వేయకుండా సొంతగా నామినేషన్ వర్క్ ఇచ్చేసినట్టుగా కమిషనర్, మేయర్ వీళ్ళు కౌన్సిల్లో చెప్పి ఇస్తున్నారంటే ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోచుకుంటున్నారో, వీళ్ళు అన్ని కాడికి ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. కార్పొరేషన్ చూస్తే అన్నీ కూడా స్వలాభాలకు సంబంధించినటువంటి పెట్టుకోవడం, విగ్రహాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలంటారు, విగ్రహాలు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే నేనే పెడతారు, కానీ పొట్టి శ్రీనివాస్ గారి విగ్రహం పెడదాము అంటే దానికి పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి. అనేక విగ్రహాలు, అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహం పెడదామంటే పెట్టలేని పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకుల విగ్రహాలు అయితే నేనే పెట్టుకుంటారు. అప్పుడు మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూడరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము పెడితే మాత్రం ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆటంకాలు అడ్డులు పెడుతున్నారు. అలాగే
మంచినీళ్ళు తాగటానికి కూడా ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.